సార్ ఈ వీడియో 2023 జూలై ఇక్కడ జరిగింది సార్. ఇది బీహార్ లో జరిగినటువంటి వీడియో. ఈయన చూపించేసి ఫేక్ వీడియోలు ఇవన్నీ చూపించేసి పాపం అంబటి రాంబాబు గారు కూడా శ్రమ పడ్డారు ఈ రోజు. ఇదే చూపించి ఇది పులివెందుల జరిగిందని. సో ఇట్లాంటి ఫేక్ వీడియోలు ఇవన్నీ చూపించేసి మన రేగడి లక్ష్మణరావు గారు ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి అండ్ ఆల్సో ఇంకోటి ఏంటి ఎన్నికలు జరిగే ప్రక్రియ గురించి తెగ బాధపడిపోతా ఉన్నారు. సార్ ఒక మాజీ మంత్రి సర్క్యులేట్ చేసినటువంటి ఫేక్ వీడియో. ఈయన ఏమంటా ఉన్నాడు, 0 ఓట్ల ఎవరికి ఇండిపెండెంట్లకిను రిమైనింగ్ క్యాండిడేట్స్ కి 0 ఓట్ల. నేను అదే చెప్తా ఉంటా. అరుణ గారు చెప్పారు, ఆ సాక్షి ఛానల్ కాకుండా బయటికి రండి దయచేసి, మీకు లోకం తెలుస్తుంది. మిమ్మల్ని రేగిడి లక్ష్మణరావు గారు మంచోళ్లే కావచ్చు, పాపం రేగిడి లక్ష్మణరావు గారిని రెడ్ ఫ్లవర్ చేసేస్తా ఉన్నారు సాక్షి వాళ్ళు. ఇవన్నీ కాకుండా బయటికి రా, రియాలిటీలోకి రా. ఏమన్నా ఉంటే కోర్టులో సబ్మిట్ చేయండి. ఇవాళ చేశారు కదా, ఇవాళ మీకు ఇష్టం క్రాష్ టాక్ వద్దు లక్ష్మణరావు గారు. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు నేను ఆగాను కదా, మీరు ఫేక్ వీడియోలు అవి చూపించేటప్పుడు ఆగా కదా, ఆగండి, చెప్తా వినండి. రేగిడి లక్ష్మణరావు గారు మంచి పేరే ఉండుండొచ్చు, కానీ ఆ మంచి పేరుని సాక్షి టీవీ చూసి ఏమవుతున్నాడంటే ఫూల్ అయిపోతా ఉన్నాడు ప్రజల ముందు. ఈ రోజు ఫూల్ అయిపోతా ఉన్నాడు సార్. ఇప్పుడు జనం ముందు ఎక్కడో జరిగినవి తీసుకొచ్చేసి ఇక్కడ జరిగినట్లుగా ఇక ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి నేను ఒక్క నిమిషం వంశీ, ఏంటది లక్ష్మణ్ ఆ వీడియో ఏంటి చెప్పండి, అది అర్థం కాదు. టీఐజీ గారు మాట్లాడుతూ ఉన్నారు, అక్కడ ఆడవాళ్ళు ఉంటారు చూడండి. సరే మా ఓట్లు లేవు, మా ఓట్లు వేయలేదు, మా సిరా ఇంకా మా చేతికి లేదు. ఈ వీడియో కాదు, అంబటి గారు ఏదో ఫేక్ వీడియో అంటారేంటి? దగ్గరుండి ఓట్లు వేయడానికి పంపించారంటే వినండి లక్ష్మణ్ వినాలి. లక్ష్మణ్ నేను చెప్పేది వినండి. అంబటి గారు ఏదో ఫేక్ వినండి, అంబటి గారు ఏదో ఫేక్ వీడియో అంటారేంటి సార్? అదే అంబటి రాంబాబు గారు చూపించినా, నేను చూపించినా, ఎవరు చూపించినా అది నిజమైన వీడియో, ఫేక్ వీడియో నిజ నిర్ధారణ చేపించమనండి తమ్ముంటే. వాళ్ళు అన్నారు కదా బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి అక్కడ పులివెందుల్లో ఎవరైతే బయటకు వచ్చి మాట్లాడారో స్త్రీలు, అవన్నీ ఫేక్ అబద్ధాలు అన్నారు కదా, నిజ నిర్ధారణ చేయమంటారు. ఆ వీడియోలు ఈ వీడియోలు అక్కడ వెబ్ కాస్టింగ్ ఉంటది కదా సార్ వర్మ గారు, ఎలక్షన్ మన పోలింగ్ బూత్ లో వెబ్ కాస్టింగ్ పెడతారు కదా, తీయండి వెబ్ కాస్టింగ్ వీడియోలు. వీడియో ఎప్పుడు పోస్ట్ చేశారో ఒకసారి చూపించండి. మీకు డేట్ వీడియో ఎప్పుడు పోస్ట్ చేశారో పెట్టాను, కింద డేట్ ఉంది, హైలైట్ చేయమంటే చేస్తా. ఏంటి సార్ ఇది? ఆ అంబటి రాంబాబు కంటే బుద్ధి లేదు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఫేక్ చేసుకుంటారు. కూర్చోండి ఫేక్ చెప్తారు, మీరు ఎలా అనుకుంటారండి? డేట్ ఎప్పుడు సార్ ఈయన చూపించిన వీడియో డేట్ ఎప్పుడు సార్? ఒకసారి చూడండి వీడియో డేట్ ఎప్పుడు? 10th జూలై 2023. ఒక్క నిమిషం లక్ష్మణ్ ఒక్క నిమిషం వెయిట్ చేయండి, ఇద్దరుని ఒక్క నిమిషం వెయిట్ చేయండి. అయితే ఇందులో ఉన్న డేట్ అయితే 12:47 PM 10th జూలై 2023. అంబటి రాంబాబు ఎప్పుడు పెట్టాడండి? ఎప్పుడు వీడియో అది సార్? టైం మనం ఎప్పుడైనా పెట్టుకోవచ్చు సార్, ఒక వీడియోకి ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ చేసి పెట్టింది వాళ్ళు, ఎడిటింగ్ చేస్తారు. ఆ టైం డేట్ వాళ్ళు ఎడిటింగ్ చేసుకున్నారు. ఎవరు చేసుకున్నారా? మీ రాంబాబు పెడితే మీ కూటమి నాయకులే, మీ రాంబాబే చూపించింది అది. సరే పోనీ అది కాదు అంటే లక్ష్మణ్ సరే వినండి, లక్ష్మణ్ ఆర్గ్యుమెంట్లు అవసరం లేదు ఇందులో. ఓకే,